హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అవని ఆఫీస్లోకి వస్తూ ఉంటుంది. అది చూసిన అక్షయ్ మాత్రం చాలా కోపంగా తన టేబుల్ మీద ఉన్న వస్తువులన్నింటినీ చెత్త చెదరం చేసేసి కింద పడేస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న అవని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటండి, మనుషుల మీద ఉన్న కోపాన్ని ఇలా వస్తువుల మీద చూపిస్తారా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అక్షయ్ మాత్రం చాలా కోపంగా, నేను ఇప్పుడు క్షమిద్దామని అనుకున్నా సరే, ఆ తర్వాత వెంటనే ఏదో ఒక తప్పు చేసేస్తున్నావు నువ్వు, అలాంటిది నేను క్షమించనివ్వకుండా నువ్వే చేసుకుంటున్నావు, ఆ విషయం నీకు అర్థమవుతుందా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని అయితే ఒక్కసారి షాక్ అయిపోయి అవని అక్షయ్ వైపుకు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న అక్షయ్ మాత్రం, అవును, నీకు బంధాలు బాంధవ్యాల కోసం ఏమైనా తెలుసా ఏంటి? నీకు అలాంటివి ఏమీ తెలియదు కదా, వాటి కోసం ఏమీ తెలియదు కదా, నువ్వు ఒక అనాథవి కాబట్టి అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటండి, మీరు ఏమంటున్నారు? నన్ను అనాథ అని మీరు అన్నారు, ఆ మాట మీ నోటి వెంట వస్తుంది అని నేను అస్సలు ఊహించలేదు. మీరు ఇలా అంటారు అని కూడా అస్సలు అనుకోలేదు. నేను అనాథని కాబట్టి మీ ఇంట్లో ఉన్న తమ్ముల్ని, మీ చెల్లెళ్ళని నాకన్నా కొడుకుల్లాగా చూశాను. అలాగే మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీ మనుషులు అయినా సరే నా సొంత మనుషుల్లాగానే మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ భావించి నా సొంత మనుషుల్లాగానే ప్రేమించాను తెలుసా నీకు. అలాంటిది మీరు నన్ను ఇలా అంటున్నారా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అక్షయ్ మాత్రం అవని వైపు కళ్ళ చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న అవని మాత్రం చాలా బాధపడుతూ, మీరు ఇలా అంటారని నేను అస్సలు ఊహించలేదు, కానీ మీరు ఇలా అన్నారు కాబట్టి ఆ తర్వాత నా తప్పులు ఏమీ లేవని మీకు తెలిసిన తర్వాత అప్పుడు నాకన్నా ఎక్కువ మీరే బాధపడతారు. చూడండి, నేను ఇప్పుడు ఎంత బాధపడుతున్నానో కదా, ఆ బాధ ఏంటో మీకు తర్వాత తెలుస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అక్షయ్ అయితే అవని వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న అవని మాత్రం చాలా బాధపడుతూ, మీరు నన్ను ఇన్నిన్ని మాటలు అంటున్నారు కదా, ఒక్కసారైనా నేను ఏ తప్పు చేశాను, అందులో ఎవరు ఉన్నారు ఏంటో ఒక్కసారైనా అర్థం చేసుకున్నారా మీరు? అవన్నీ తెలిసి వచ్చిన తర్వాత మీరు ఎంత బాధపడతారో నేను కూడా చూస్తాను.